ఖరీదైంది ఏంటి అనగానే వజ్రాలు, బంగారం ముందుగా గుర్తుకొస్తాయి. అయితే వాటికంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఖరీదైంది ఓ కర్ర ముక్క అన్న విషయం మనలో చాలా మందికి తెలియదు. అవును, మీరు వింటుంది నిజమే. కిలో బంగారం కంటే ఈ కర్ర రేటు చాలా ఎక్కువ. కేవలం 10 గ్రాముల ఈ కర్ర ధర అక్షరాల 85 లక్షలకు పైనే ఉంటుంది. అదే అగర్వుడ్ లేదా కినం కలప. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కలప. అందుకే దీన్ని దేవతల కలప అని కూడా పిలుస్తారు. మనం గుడికి వెళ్ళినప్పుడో, పూజ చేసేటప్పుడో అగరబత్తిని వెలిగిస్తాం. కానీ దాని నుంచి వచ్చే సువాసన, పరిమళాలు మనలో టెన్షన్ని తగ్గిస్తాయి. అయితే ఒకసారి వెలిగించాక మధ్యలో ఆగిపోకుండా సుగంధాన్ని వెదజల్లుతూ వెలిగే అగరబత్తుల్లో ఈ ప్రత్యేకమైన కలపను వాడతారు. ఆ కలపను అగర్వుడ్, అలోయిస్ వుడ్, ఈగిల్ వుడ్, ఘరు వుడ్ వంటి పేర్లతో పిలుస్తారు. వీటిలో అగర్వుడ్ అత్యంత ఖరీదైంది, అరుదైంది. ఇక ఇది ఉత్పత్తి అయ్యే విధానం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఎక్విలారియా చెట్ల నుంచి వస్తుంది. ఈ చెట్లకు ప్రత్యేకమైన బూజు లాంటిది పట్టాల్సి ఉంటుంది. ఆ బూజు పట్టినప్పుడే ఈ కలపలో మార్పులు వస్తాయి. బూజు పట్టకముందు ఈ కలపకు ఎలాంటి వాసన ఉండదు. పట్టిన తర్వాత మాత్రం సుగంధ పరిమళాలు వస్తాయి. ఫంగస్ పట్టాక కలప రంగు మారుతుంది. తెల్లటి కలప కాస్త ముదురు గోధుమ, ఆరెంజ్, రెడ్, బ్లాక్ కలర్స్లోకి మారుతుంది. దీని నుంచి ప్రత్యేక సువాసన వస్తూ ఉంటుంది. చాలా పరిమళం వచ్చే వరకు ఆగి ఆ తర్వాత ఆ కలపను సేకరిస్తారు. దీంతో అగరబత్తులు, సెంట్లు, పూజా వస్తువులు తయారు చేస్తారు. ఈ కలప ఎక్విలారియా చెట్టు కొమ్మలకు, కాండానికి, వేరుకి కూడా రాగలదు. అయితే బూజు ఎక్కడ పట్టింది అన్న దాన్ని బట్టి కలపను సేకరించడం జరుగుతుంది. మొత్తానికి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కలప తయారీ ప్రక్రియలో కీలక పాత్ర పోషించేది బూజు. క్రీస్తు శకం 1400 నుంచి ఈ చెట్లను జాగ్రత్తగా పెంచుతున్నారు. భారతీయ సాంస్కృతిక వేదాల్లో కూడా ఈ చెట్ల ప్రస్తావన ఉంది. అక్విలారియా చెట్లు పెరిగిన తర్వాత చెట్టు బెరడును కావాలనే తొలగిస్తారు. దీంతో ఫంగస్ పడుతుంది. ఆ బూజు ఈ కలపను చేరడం ద్వారా జరిగే రసాయనిక చర్యలతో కలపను తైలం లాంటిది చేరి పరిమళాలు వస్తాయి. ప్రస్తుతం ఈ చెట్లలో 17 రకాల జాతులున్నాయి. ఇవి ఎక్కువగా ఆగ్నేయ ఆసియాలో పెరుగుతాయి. ప్రత్యేక చర్యలేవి తీసుకోకపోతే ప్రతి 100 చెట్లలో సుమారు 7 చెట్లకు మాత్రమే బూజు పడతాయి. ప్రత్యేక చర్యల ద్వారా అన్ని చెట్లకు ఫంగస్ పట్టేలా చేస్తున్నారు. అగర్వుడ్ నుంచి అత్యంత ఖరీదైన తైలాన్ని తీస్తారు. దీనికోసం కలపను బాగా ఉడికిస్తారు. అయితే 70 కేజీల కలప నుంచి కేవలం 20 మిల్లీలీటర్ల తైలం మాత్రమే వస్తుంది. ఆ తైలంను మరో 150 రకాల రసాయనాలతో కలుపుతారు. దీంతో రకరకాల అగరబత్తులు తయారు చేస్తారు. అయితే అన్ని అగరబత్తుల్లోనూ అగర్వుడ్ ఉండదు. ఖరీదైన వాటిలోనూ అది చాలా తక్కువే ఉంటుంది. కైనం ధరలు చాలా ఎక్కువ. షాంఘైలో 2 కిలోల కైనం కలప 154 కోట్లకు పైగా అమ్ముడైందని అల్ జజీరా వెల్లడించింది. అయితే దాదాపు 600 సంవత్సరాల పురాతనమైన 16 కిలోల ముక్క 171 కోట్లకు అమ్ముడైంది. ఇక ఈ కలప ఖరీదు ఇంత ఎక్కువగా ఉండడానికి కారణం ఈ చెట్లు చాలా అరుదైనవి. అక్విలారియా చెట్లు కొన్ని శిలీంధ్రాల బారిన పడినప్పుడు వాటి మధ్యలో అగర్వుడ్ ఏర్పడుతుంది. వీటిలో నంబర్ 1 క్వాలిటీ అగర్వుడ్ ప్రపంచంలోనే ఖరీదైన రా మెటీరియల్. 2010లో దీని ధరను కేజీ $1,00,000గా తేల్చడం జరిగింది. 1995లో వీటిని అరుదైన చెట్ల జాబితాలో చేర్చారు. అయితే వీటి విలువను గుర్తించిన చాలా దేశాలు వీటి సంఖ్యను పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ఈ ప్రయత్నాలు జోరందుకున్నాయి. ఎక్కడిదాకా ఎందుకు, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అగర్వుడ్ సాగుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ చెట్లు ఎక్కడ పెరిగాయి, భూసారం, వాతావరణం అన్ని లెక్కలోకి తీసుకుని ధరను నిర్ణయిస్తారు. ఈ చెట్లు వియత్నాం, చైనా, కాంబోడియా, ఇండోనేషియాతో సహా ఆగ్నేయాసియాలో కూడా కొన్ని ప్రాంతాల్లో పెరుగుతున్నాయి. ఇక మన దేశంలో అస్సాం అధిక నాణ్యత గల అగర్వుడ్ ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది.